ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు మనం కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ వరల్డ్ లూపస్ డే సందర్భంగా మనం ఒక నోటెడ్ డాక్టర్ శరత్ చంద్ర మౌలి గారు వీరవల్లి సార్ ఇక్కడ క్లినికల్ డైరెక్టర్ ఏదైతే ఉన్నదో క్లినికల్ రిమటాలజీ మరియు క్లినికల్ ఇమ్యూనో డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ ఇక్కడ సేవలు అందిస్తున్నారు కొంతకాలంగా. సో లూపస్ పేషెంట్స్కి దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి సార్ ఒక వినూత్నమైన ఏమంటారు ఒక ర్యాంప్ వాక్ లాగా ఒక ఫ్యాషన్ షో లాగా ఆ పేషెంట్స్ ఎవరైతే ఆ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళలో మోటివేషన్ నింపడానికి చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ లూపస్ డిజీజ్ అనేది చాలామందికి తెలియదు అండ్ అది డిటెక్ట్ అవ్వడం కూడా కొంచెం కష్టము. ఎక్కువ మంది పేషెంట్ 10లో 9 మంది మహిళలు అంటే గర్ల్స్ అని చెప్పుకోవాలి మనము. ఇదంతా కూడా చాలా మటుకు 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి సార్ ఎంతోమంది పేషెంట్స్ని జీవితంలో ముందుకు నడుపుతున్నారు. సార్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. సార్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్ ఇప్పుడు మైకేల్ జాక్సన్కి సంబంధించిన ఒక బయోపిక్ సినిమా హాలీవుడ్ మొత్తం వరల్డ్ ఓవర్ రిలీజ్ అయింది సార్. సో మైకేల్ జాక్సన్ కూడా లూపస్ అనే ఒక రకమైన అంటే అందులో టైప్స్ ఉండొచ్చు అట్లాంటి ఒక డిజీజ్ అతనికి కూడా ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఈజ్ ఇట్ ట్రూ సార్? అవునండి. మైకేల్ జాక్సన్కి డిస్కార్డ్ లూపస్ అని ఒక టైప్ ఆఫ్ లూపస్ అనమాట, వన్ ఫార్మ్ ఆఫ్ లూపస్. దర్ ఆర్ అదర్ సెలబ్రిటీస్ లైక్ సెలీనా గోమెజ్కి కూడా లూపస్ వచ్చి కిడ్నీస్ డ్యామేజ్ అని అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. నౌ షీ ఈజ్ లీడింగ్ నార్మల్ లైఫ్. కొంతమంది సెలబ్రిటీస్లో మనం చూస్తున్నాం సార్. అంటే ఇది ఇండియన్స్కి బ్లాక్స్కి ఎక్కువ అని అంటుంటారు, అది నిజమేనా సార్? వరల్డ్లో ఎక్కువగా బ్లాక్ పీపుల్కి, ఆఫ్రికన్ పీపుల్కి ఎక్కువ లూపస్. అట్లాగే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా లూపస్ చాలా ఎక్కువ. మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి ఇక్కడికి చూస్తే నెంబర్ ఆఫ్ లూపస్ కేసెస్ ఆర్ మోర్ and complexity and severity of the cases also more in India. ఓకే సార్. ఇప్పుడు అంటే వాట్ ఈజ్ లూపస్ సార్? అంటే ఈ వ్యాధి గురించి అసలు ఎట్లా గుర్తించడము, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? లూపస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. ద మైల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ hypothyroidism. Lupus is a disease. It affects females predominantly. 9 out of 10 people are females. The common symptoms are ఫస్ట్ వాళ్ళకి బటర్ఫ్లై ర్యాష్ వస్తుంది. ఎండలోకి వెళ్ళగానే వాళ్ళకి మొహం స్కిన్ అంతా ర్యాష్ వస్తుంది. సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది ఇది. వాళ్ళందరికీ కూడా హెయిర్ లాస్, సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్. అంటే మైల్డ్ హెయిర్ లాస్ ఉంటే లూపస్ అనుకోవద్దు. ఎందుకంటే మన హైదరాబాద్లో లేడీస్ని అడిగితే అందరు లేడీస్ నాకు హెయిర్ లాస్ ఉందంటారు. సో హెయిర్ లాస్ ఉన్నది మాత్రం లూపస్ ఉందని అనుకోవద్దు. సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్ అండ్ రికరెంట్ మౌత్ అల్సర్స్, నోట్లో పుళ్ళు వచ్చిపోతూ ఉంటాయి. అండ్ జాయింట్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్స్. సో ఈ చేతి వేళ్ళన్నీ వాచిపోతుంటాయి. అలాగే పాదాల వేళ్ళు, మేజర్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కామన్గా హ్యాండ్స్ అండ్ ఫీట్ స్మాల్ జాయింట్స్లో పెయిన్ అండ్ స్వెల్లింగ్ చూస్తాం. అండ్ ఫీవర్, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ లూపస్. అగైన్ హెయిర్ లాస్, మౌత్ అల్సర్స్, మాలార్ ర్యాష్ ఆన్ ద ఫేస్ వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు సన్, జాయింట్ పెయిన్, స్వెల్లింగ్స్, రికరెంట్ మౌత్ అల్సర్స్, ఫీవరిష్ ఫీలింగ్, వెయిట్ లాస్, లాస్ ఆఫ్ అపెటైట్, ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ లూపస్. సార్ అంటే ఎక్కువ ఫీమేల్స్లోనే ఎందుకు వస్తుంది సార్? అంటే జెనెటిక్ రీజన్స్ అంటే కొంత అంటే ఫీమేల్ ఎక్స్ క్రోమోజోమ్ రిలేటెడ్ రీసెంట్ లిటరేచర్లో తెలిసింది ఏంటంటే లింక్ టు ఎక్స్ క్రోమోజోమ్ అని లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, మేబీ రిలేటెడ్ టు ఫీమేల్ హార్మోన్స్ ఆల్సో. lot of research is going on why females and but 9 out of 10
పేషెంట్స్ ఆర్ ఫీమేల్స్. ఎక్కువ మంది సార్. అంటే ఇప్పుడు తక్కువ ఏజ్లో నుంచే స్టార్ట్ అవుతుందండి. అవునండి, ఇది ఇంట్రెస్టింగ్గా వీళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కుల్లో మాత్రమే ఈ లూపస్ ఎక్కువగా చూస్తుంటాం. ఓకే సార్. అంటే ఇప్పుడు వీళ్ళు 15 ఇయర్స్ నుంచి అంటే సార్ వాళ్ళు చాలా స్టడీస్ మధ్యలో ఉంటారు అండ్ దే హ్యావ్ టు వర్క్ అండ్ దే మైట్ గెట్ మ్యారీడ్. వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది సార్ లైఫ్ అప్పుడు డిటెక్ట్ అయినప్పుడు 15 ఇయర్స్ నుంచి? హౌ దే షుడ్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. వెరీ డిఫికల్ట్ ఫర్ ద పేషెంట్ అండ్ ఆల్సో ద ట్రీటింగ్ డాక్టర్ బికాస్ దే లూజ్ కాన్ఫిడెన్స్ when they are affected with this disease and lot of stigma ఈ జబ్బు గురించి. అసలు లూపస్ వస్తే ఇంకా మీకు జీవితమే లేదు, మీరు చదువుకోవద్దు, జాబ్ చేయొద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, రకరకాల సలహాలు ఇచ్చి పేషెంట్స్ని చెడగొడుతుంటారు దగ్గరలో ఉన్న వాళ్ళు, వాళ్ళ స్నేహితులు. బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఈ రోజుల్లో లూపస్ వస్తే భయపడక్కర్లా, చక్కటి వైద్యం ఉంది. మీరందరూ కూడా లూపస్ మందులు వాడుతూ నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో చదువుకునే పిల్లలు చదువు కంటిన్యూ చేయొచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ కంటిన్యూ చేయొచ్చు. నేను ఒకటి కాదు 2 జాబులు చేయాలని చెప్తాను నేను. ఓకే. సో వీ కెన్ ఇన్ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. అండ్ వీళ్ళందరూ కూడా సరిగ్గా పెళ్ళే వయసులోనే వీళ్ళకి జబ్బు వస్తుంది. సో పెళ్లి చేసుకోవచ్చు, సూపర్విజన్లో వీళ్ళు పిల్లలు కనొచ్చు. సో ఆల్మోస్ట్ దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. అంటే సార్ ఇది ఏమన్నా జెనెటిక్ ఇష్యూ సార్? ఇలాగే ఫీమేల్స్ డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ హ్యావ్ ఎ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది నా పిల్లలకు వస్తుందా అని భయపడుతున్నా, అలాంటిది కాదు. ప్రతి జబ్బుకి ఎంతో కొంత జెనెటిక్ లింక్ ఉంటుంది. అంటే మీకు వచ్చిందని మీ పిల్లలకు వస్తుందని మీరు మదన పడవద్దు. సో అలాగే కొంతమంది టెస్టులు చేసేసుకొస్తారు, అరే ఏఎన్ఏ పాజిటివ్ ఉంది, లూపస్ ఉందా అని. ఇది బ్లడ్ టెస్ట్ ఒకటే కాదు, మేము డాక్టర్స్గా ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే ఎనీ డిసీజ్ ఫస్ట్ పేషెంట్ లక్షణాలు ఉండాలి, డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు సైన్స్ ఉండాలి. సో సిమ్టమ్స్, సైన్స్ అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ల్యాబ్స్. ఇవన్నీ సిమ్టమ్స్, సైన్స్, ల్యాబ్ ఈ 3 మ్యాచ్ అవ్వాలి. దెన్ ఓన్లీ we say that you have a particular disease. So only ANA positive ఉన్నంత మాత్రాన లూపస్ అని అనొద్దు. బికాస్ ANA can be positive in 5% of the healthy individuals. సార్ ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్? రిస్క్ అండ్ కాజెస్. పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉంది, స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్ అలా లేదు దీంట్లో ఏం లేదు. పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఉండవు. ఓకే. అంటే ర్యాండమ్గానే టెస్ట్ ఎనీబడి అంటే టెస్ట్ చేయొద్దు, అసలు లూపస్కి టెస్టే చేయొద్దు సిమ్టమ్స్ లేకుండా. ఓన్లీ సిమ్టమ్స్ వస్తేనే మనం లూపస్కి టెస్టింగ్ చేస్తాం. అండ్ మీకు చాలామంది అడుగుతారు ప్రివెన్షన్ ఏంటండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ ప్రివెన్షన్ ఏముండదు, లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్, చక్కటి ఆహారం తీసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ వరకు వస్తుంది సార్. ఫస్ట్ డిటెక్షన్ ఎట్లా ప్రాసెస్ ఉంటుంది సార్? సో ఇందాక మనం చెప్పుకున్నాండి కొన్ని లక్షణాలు, ఇవన్నీ ముందు చెప్పిన లక్షణాలన్నీ ప్రాథమిక దశలో ఉండే లక్షణాలు. ఆ తర్వాత వేరే వేరే కూడా ఉండొచ్చు. బికాజ్ లూపస్ కెన్ ఎఫెక్ట్ ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ, యాజ్ సింపుల్ యాజ్ హెయిర్ నుంచి బ్రెయిన్ వరకు ఎక్కడన్నా రావచ్చు. బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఫిట్స్ రావచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అయితే హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుని హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు, లంగ్స్ ఎఫెక్ట్ అయితే లంగ్స్లో నీరు చేరొచ్చు, నర్వ్స్ ఎఫెక్ట్ అయితే న్యూరోపతి రావచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే నెఫ్రైటిస్ రావచ్చు. అలా రకరకాలు. ఉదాహరణకి బ్లడ్ ఎఫెక్ట్ అయిందనుకుంటే రక్తం తగ్గిపోవచ్చు, ప్లేట్లెట్ తగ్గొచ్చు, వైట్ సెల్ కౌంట్ తగ్గొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లూపస్ ఎఫెక్టింగ్ విచ్ ఆర్గాన్. అంటే ఇట్లా వెరైటీస్ ఉంటాయి. అదే స్కిన్ ఎఫెక్ట్ అయితే ర్యాష్ వస్తుంది, జాయింట్స్ ఎఫెక్ట్ అయితే జాయింట్ స్వెల్లింగ్ వస్తుంది. అట్లా ఆర్గాన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో
లూపస్ లక్షణాలు కనిపించిన వెంటనే మీరు దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వై నాట్ అదర్ డాక్టర్స్ అంటే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years బ్యాక్ నేను రుమటాలజీ చేద్దాం అనుకుంటే ఇక్కడ లేదు ఇండియాలో. దెన్ ఐ వెంట్ టు యూకే, ఐ గాట్ ట్రైన్ దేర్ అండ్ ఐ కేమ్ బ్యాక్. నౌ ఇన్ మై డిపార్ట్మెంట్ ఐఎమ్ ట్రైనింగ్ ద న్యూ డాక్టర్స్. సో లక్కీగా ఇప్పుడు lot of hospitals came with the rheumatology training center. For example, మన హైదరాబాద్లోనే ఒక 5-6 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వీ నీడ్ లాట్ మోర్ ట్రైనింగ్ సెంటర్స్. మన ఇండియాలో 20,000 మంది రుమటాలజిస్టులు కావాలి. ఓకే. పేషెంట్ బర్డన్ ఎంత ఉంది సార్? మనకి అంటే వీ డోంట్ హ్యావ్ గుడ్ స్టాటిస్టిక్స్ అండి. బట్ నా సెంటర్లో అయితే అరౌండ్ 2,500 మంది లూపస్ పేషెంట్స్ ఉన్నారు. ఓకే. అంటే డైలీ ఒక 100 వస్తారా సార్? డైలీ నా ఓపీ అరౌండ్ 70-80 ఓపీ ఉంటుంది. ఇట్ మే గో అప్ టు 100 a day. దాంట్లో 20-25 పేషెంట్స్ ఆర్ లూపస్ పేషెంట్స్. దే ఆల్ దే కమ్ ఇన్ ద మార్నింగ్, టెస్ట్ చూపించి మళ్ళీ ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోతారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ డూయింగ్ వెరీ వెల్. ఎప్పుడు ట్రబుల్ వస్తుందంటే వెన్ దే సడన్లీ స్టాప్ ట్రీట్మెంట్. ఎవడో చెప్తాడు ఆల్టర్నేటివ్ థెరపీకి వెళ్ళండి, ఈ మందులు ఇంగ్లీష్ మందులు వాడితే కిడ్నీలు చెడిపోతాయి, లివర్ చెడిపోతాయని. అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు. సైంటిఫిక్ వేలో. సో లూపస్ పేషెంట్స్ సడన్గా మందులు ఆపితే చాలా డేంజర్ అన్నట్టు. అంటే లైఫ్ లాంగ్ వాడాలన్నా సార్? ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నీ అంతేనండి. ఈవెన్ నాట్ ఓన్లీ ఆటోఇమ్యూన్ డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి గెట్స్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం, అరే బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ లైఫ్ లాంగ్. బికాస్ when you take medicine, then only the drug will work. When you stop taking, don't expect the drug still works. సార్ మీ పేషెంట్స్లో సార్ యంగెస్ట్ పేషెంట్ ఏజ్ ఎంత సార్? నాకు చిన్నపిల్లలు కూడా ఈవెన్ 4-5 years ఓల్డ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. లక్కీలీ నౌ వీ హ్యావ్ పీడియాట్రిక్ రుమటాలజీ ఆల్సో. సో ఇంతకుముందు అడల్ట్ రుమటాలజిస్ట్ యూస్ టు ట్రీట్ పీడియాట్రిక్ రుమటాలజీ కేసెస్. నౌ we have specialized pediatric rheumatology also available. హైయెస్ట్ పేషెంట్ ఎంత సార్? 80 ప్లస్ ఉన్నారు. మీకు బాగా సాటిస్ఫైయింగ్ ఒక కేసు ఏమైనా చెప్పగలుగుతారా సార్? అంటే మీరు ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి దే హ్యావ్ బీన్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ లైక్. We have lot of patients. We have lot of patients. ఎందుకంటే మీరు యూ ఆర్గనైజ్ సో మెనీ యాక్టివిటీస్ అండ్ ఎస్పెషల్లీ లూపస్ డే రోజు మీరు ఆ ఫ్యాషన్ షో ఒకటి పెడతారు, దానికి మంచి రెస్పాన్స్ కూడా ఉంది. అండ్ వరల్డ్ ఓవర్లో ఐ బిలీవ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ మోటివేటింగ్ ద పేషెంట్స్. సో ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు వెన్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ థింగ్స్, వాట్ ఈస్ దర్ రియాక్షన్ అండ్ హౌ దే ఫీల్? I told you I have around 2,500 patients in my cohort. We have lupus patients in more than 10 countries because nowadays lot of young women working. So వాళ్ళకి lupus వస్తే వాళ్ళు ఏం చేస్తారు? We have lot of software engineers in Hyderabad. So once they get better, they go back to their working place. So I have patients, lupus patients working in different countries like US, Singapore, Arab countries, Australia, even Middle East, and African countries. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి పేషెంట్స్ వస్తుంటాయి. వీళ్ళందరూ ఏంటంటే ట్రీట్మెంట్ కోసం వచ్చి తగ్గిన తర్వాత దే గో బ్యాక్ అండ్ ఐ రైట్ ఎ లెటర్ టు ద లోకల్ రుమటాలజిస్ట్ ఇన్ దేర్ కంట్రీ. రెగ్యులర్గా ఫాలోఅప్కి వెళ్తారు. మళ్ళీ వెన్ ఎవర్ దే ఆర్ ఇండియా దే కమ్ అండ్ సీ మీ. సో వన్ కెన్ లీడ్ నార్మల్ లైఫ్. సార్ ఇందులో ఆపరేషన్స్ ఏమి ఉండవా, సర్జరీస్? ఇదే మెడికల్ అండి. ఇట్ ఈస్ ప్యూర్ మెడికల్. ఐ హ్యావ్ సో మెనీ satisfying cases, difficult to share on the screen. Wonderful outcomes. అంటే ట్రీట్మెంట్స్ కూడా మీరు స్టార్ట్ అయినప్పుడు, మీరు ట్రైన్ అయినప్పటికి ఇప్పటికి చాలా అండి, చాలా మార్పులు వచ్చినాయి, అన్ఇమాజినబుల్ అనమాట. సో మచ్ సాటిస్ఫాక్షన్ అండ్ గ్రాటిఫికేషన్, చాలా అంటే చాలా మనం నమ్మలేము. సో వీ హ్యావ్ మిసైల్ లైక్ థెరపీస్. చాలా అంటే బయోలాజిక్ డ్రగ్స్ అని కొన్ని వచ్చినాయి. చాలామంది
ఆశ్చర్యపోతారు ద అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ దే గెట్. అంటే ఎట్లా జీన్ థెరపీ కాదు, జీన్ థెరపీ ఇంకా రాలేదు. ఓకే They work like missiles, ఓకే ఫాస్ట్ very fast. Now we have identified some kind of proteins. అవి బాడీలో ఎక్కువ అంటే ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ అవి బాడీలో ఎక్కువ అవడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి ఆటోమేట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనిఫిరిల్బాబ్ అనే డ్రగ్ వచ్చింది. సో అది ఇస్తే వెంటనే ఫ్యూ డేస్ ఉంటే పేషెంట్ రికవర్ అయిపోతాడు. సో దే ఆర్ లైక్ మిసైల్ థెరపీస్. యూ ఐడెంటిఫై ద రూట్ కాజ్, యూ అడ్రస్ ద రూట్ కాజ్ విత్ దిస్ బయోలాజిక్ థెరపీస్, very quickly patient will get better. And the latest is CAR T-cell therapy. So ఇప్పటివరకు క్యూర్ లేదనేవాళ్ళం. Now CAR T is the cure, but still in very early phase. CAR T will cost around 60 to 70 lakhs for each patient. So యుఎస్లో అయితే maybe 10 times more. ఇండియాలో చీపు. So we are not giving for each and every patient because of the cost involved. సో యావరేజ్ ఎట్లుంటుంది సార్ ఒక లూపస్ పేషెంట్ ఈ బర్డన్ ఆఫ్ ఇది మెడిసిన్? Probably around 4 to 5,000 per month. సార్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్ వీళ్ళు తీసుకున్న కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటారు? యూజువల్గా నన్ను అండి, నన్ను సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే సెల్ఫ్ మెడికేట్ చేసినప్పుడు. బికాజ్ చాలామంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదే ఎవ్రీ మంత్ రాస్తారనమాట. యూనో సేమ్ డ్రగ్ బట్ వీ హ్యావ్ టు మానిటర్ బికాజ్ వీ హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్. సో ఓ డ్రగ్ సూట్ అయిందంటే ఆ డ్రగ్ వాడుతూ మంత్లీ కానీ బాగా తగ్గిపోయినప్పుడు వన్స్ ఇన్ 3 months రమ్మంటాం. ఇనీషియల్గా మంత్లీ రమ్మంటాం. యూజువల్గా ఫస్ట్ 6 months మంత్లీ చూస్తాం, తర్వాత ఎవ్రీ 2 months చూస్తాం, వన్స్ ఇన్ ఇయర్ తర్వాత వన్స్ ఇన్ 3 months అట్లా. సో పీరియాడిక్గా ఎందుకు రావాలంటే పేషెంట్ లక్షణాలు ఎలా ఉన్నాయి, ల్యాబ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి సిమ్టమ్స్ ఏముండవు, సడన్గా ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అయిపోవచ్చు 10,000కి, దానికి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు. సో పీరియాడిక్ చెకప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, ఇప్పుడు మీ పేషెంట్ ప్రొఫైల్లో సార్ అంటే ఇది ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా పీపుల్ ఆర్ ఇంటూ స్పోర్ట్స్ అట్లా ఏమన్నా ఉంటుందా సార్, ఆర్ దే హ్యావ్ సమ్ లిమిటేషన్? నా ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోరీ అడిగారు కదా, హైదరాబాద్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి షీ హాస్ బీన్ మై పేషెంట్ ఫర్ మోర్ దెన్ 15 years. షీ ఈజ్ ఫుట్బాల్ నేషనల్ అథ్లెట్. షీ ఈజ్ లీడింగ్ నార్మల్ లైఫ్. షీ ఈజ్ యూజింగ్ జస్ట్ కపుల్ ఆఫ్ డ్రగ్స్. షీ ఈజ్ నాట్ ఆన్ ఎనీ స్టెరాయిడ్స్. కపుల్ ఆఫ్ డ్రగ్స్ తీసుకుంటుంది, వన్స్ ఇన్ 3 months వస్తుంది. షీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, నార్మల్ లైఫ్. సో ఫర్ ఆల్ ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు? I have ఫ్రమ్ ఆల్ ప్రొఫెషన్స్. I have doctors. ఓకే. పొలిటీషియన్స్ ఉన్నారా సార్? I have politicians, family members, and lot of software engineers. ఓకే. సో నో దిస్ థింగ్ డిస్క్రిమినేషన్, ఎవరికైనా రావు? Yeah, ఎవరికైనా రావచ్చు. ఓకే సార్, ఏమైనా మిత్స్ ఉన్నాయా సార్? మిత్స్, ఐ విల్ క్లోజ్ విత్ ద మిత్స్. మిత్స్, కామన్ మిత్స్ ఏంటంటే అండి, దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ లూపస్ అనేది ఆ మిత్ నుంచి బయటికి రావాలి జనాలు. ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ లూపస్. హోమియో ఆయుర్వేదంలో ఎంత ట్రీట్మెంట్ మనకు తెలియదు. దీస్ ఆర్ ఆల్ యువర్ న్యూ డిసీజెస్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. సో నేనేమంటానంటే ప్రాబబ్లీ హోమియో ఆయుర్వేదం కనిపెట్టినప్పుడు లూపస్ అనేది లేదేమో, బట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అల్లోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, అండ్ వన్ కెన్ లీడ్ normal life with medication. Don't worry about the side effects. చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ మందులు వాడితే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్. యాక్చువల్గా మందులు వాడకపోతేనే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. బికాజ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కెన్ ఎఫెక్ట్ ఎనీ ఆర్గాన్ ఇన్ ద బాడీ. రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అసలు వర్రీ అవ్వక్కర్లా. యాజ్ సూన్ యాజ్ యూ డిటెక్ట్, చేంజ్ ద డ్రగ్ ఆర్ reduce the number of pills or the dose. So then with little change parameters normal అయిపోతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏం వర్రీ అవ్వక్కర్లా. వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వెస్ట్ వీ హ్యావ్ ఇట్ ఇన్ ఇండియా. 1/10 of the price.
సార్ ఎనీ 3 బెస్ట్ ఇది చెప్పండి సార్. అంటే ఇది ఈ అనుమానం ఉంటే ఈ టెస్ట్ చేసుకోవాలా లూపస్కి అనేటివి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అండి, కామన్ సింటమ్స్ ఏంటంటే ఎండలోకి వెళ్ళినప్పుడు ర్యాష్ రావడం, నోట్లో పుళ్ళు రావడం, సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్, ఫీవరిష్ ఫీలింగ్ అండ్ వెయిట్ లాస్. ఇవన్నీ ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మీరు దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. చాలామంది తెలియక న్యూరాలజిస్ట్ దగ్గరికి, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే దే థింక్ దట్ దే ట్రీట్ ద rheumatological diseases. That was 30-40 years ago when there was no rheumatology department. Now rheumatology departments almost there in major big hospitals. One should go to the rheumatologist, get tested. If it comes positive, start medication, quickly you get better. సార్ అంటే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది అన్నప్పుడు రకరకాల టెస్టులు ఉంటాయి అనుకుంటాను. సో మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి అందులో కూడా చాలా డెవలప్మెంట్ అయి ఉంటుంది. సో అది ఎట్లా ఉన్నది సార్? సో లూపస్ అని అనుమానించినప్పుడు కామన్గా ఏం టెస్టులు చేస్తామంటే అండి, ఏది ఇమ్యునోఫ్లోరెసెన్స్ టెస్ట్ చేస్తాం. అది పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్కి డబుల్ స్టాండర్డ్ DNA అలైజా టెస్టింగ్ చేస్తాం. ఈ రెండు పాజిటివ్ ఉంటే లూపస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేస్తాం. దీంతోపాటు అదర్ టెస్ట్లు ఇఫ్ రిక్వైర్డ్ లైక్ ANA ప్రొఫైల్ అని, కాంప్లిమెంట్ లెవెల్స్ అని, డైరెక్ట్ కూబ్స్ టెస్ట్, దీంతోపాటు ఆప్లా టెస్ట్ అని కూడా చేస్తాం. ఇవన్నీ అంటే కన్సర్న్ దట్ లూపస్ టెస్టింగ్ అంబ్రెల్లా. సో ఈ అందరికీ అన్నీ చేయము, అవసరాన్ని బట్టి టెస్టులు చేస్తాం. ఈ టెస్ట్లు కన్ఫర్మ్ అయితే, ఈ టెస్ట్లో కన్ఫర్మ్ అయితే అప్పుడు దెన్ వి గివ్ ద ప్రిస్క్రిప్షన్. సో లూపస్కి రకరకాల మందులు అవైలబుల్ ఉన్నాయండి. ఉదాహరణకి హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందు చాలా ఇంపార్టెంట్. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యూజువల్గా 200 mg డోస్ ఇస్తాము. 400 mg వెళ్తే ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ నల్లగా అవుతుంది అనమాట. అప్పుడు డోస్ తగ్గిస్తే సరిపోతుంది. అలాగే వీళ్ళకి పీరియాడిక్ రెటినల్ చెకప్ చేయాలి, కొంతమంది రెటినల్ పిగ్మెంటేషన్ వస్తుంది, అలాంటప్పుడు డోస్ తగ్గిస్తే సరిపోతుంది. సో హైడ్రాక్సిక్లోరోక్విన్, దాని తర్వాత ఎజథాయాప్రిన్, మెథట్రెక్సైట్, మైకోఫెన్లేట్, టాక్రోల్బస్, ఇవి కామన్గా వాడే ఓరల్ మెడికేషన్. తర్వాత బయలాజిక్ డ్రగ్స్ అని కూడా వచ్చినాయి. ఉదాహరణకి రిటెక్స్మ్యాబ్. లూపస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బయలాజిక్ మందు రిటెక్స్మ్యాబ్ అనేది ఇస్తాం. లేటెస్ట్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఎనిఫ్రిలమ్యాబ్. ఇది లూపస్కి లైసెన్స్డ్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ US. ఇంకా ఇండియాకి రాలేదు. మా సెంటర్లో అయితే ఎనిఫ్రిలమ్యాబ్ దొరుకుతుంది ఫర్ క్లినికల్ ట్రయల్. సో దీస్ ఆర్ ద డ్రగ్స్ వీ కామన్లీ యూస్. తర్వాత ఒక మిత్ ఉంది ఈ మెడికేషన్ దగ్గరికి వచ్చేవాడికి, లూపస్లో ఎక్కువ స్టెరాయిడ్స్ ఇస్తారు అని. యాక్చువల్గా స్టెరాయిడ్ ఇనీషియల్ స్టేజెస్లో ఇస్తాం. స్టెరాయిడ్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఫర్ లూపస్ పేషెంట్స్. ఎక్కువ ఇవ్వం, యూజువల్గా 5 mg 10 mg. కానీ లూపస్ ఫ్లేయర్స్ వచ్చినప్పుడు హై డోస్లో ఇస్తాం. యూజువల్గా పేషెంట్కి స్టార్టింగ్ స్టేజ్లో చెప్పాను 5-10 mg ఇచ్చిన 3 to 6 monthsలో 5 mg and బిలో వచ్చేస్తాం. అప్పుడు పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ లూపస్కి ఈ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే త్వరగా వాళ్ళు కోలుకుంటారు. నేను లేమన్ లాంగ్వేజ్లో ఏం చెప్తా అంటే పప్పులో నెయ్యి వేసుకోవడం లాంటిది, ఇట్ విల్ గివ్ అ టేస్ట్. అట్లా ఈ లూపస్ మెడికేషన్తో పాటు స్టెరాయిడ్ యాడ్ చేయడం వల్ల క్విక్గా పేషెంట్ రిలీఫ్, అంటే వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గుతుంది. యాజ్ సూన్ యాజ్ దే get better, we'd reduce the dose and stop. సో స్టెరాయిడ్ పూర్తిగా మానేస్తాం. లూపస్ పేషెంట్కి తగ్గిపోతే ఫర్ ఎగ్జాంపుల్ 6 monthsలో నో సిమ్టమ్స్, దెన్ నో నీడ్ ఫర్ స్టెరాయిడ్. సో స్టెరాయిడ్ గురించి అస్సలు భయపడద్దు. ఇట్స్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఫర్ లూపస్ పేషెంట్స్. ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందా సార్ లూపస్కి? సో చాలామంది అడుగుతారు జాగ్రత్తలు ఏంటి, దీన్ని ప్రివెంట్ చేయగలమని. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్, దీన్ని ప్రివెంట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ప్రివెంట్ చేయొచ్చు, కానీ ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ ప్రివెంట్ చేయలేం.
ఈ జబ్బు లక్షణాలు వస్తే టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసి మందులు రెగ్యులర్గా వాడితే జబ్బు ఎక్కువ కాకుండా ఉంటుంది, ఫ్లేరప్స్ రాకుండా ఉంటాయి. జాగ్రత్తలు ఏమిటంటే హెల్తీ లైఫ్ స్టైల్, చక్కటి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అలాగే విటమిన్ డి లాంటిది కూడా చాలా మంచిది. ఈ విటమిన్ డి రెగ్యులర్గా వాడితే అది ఇమ్యూన్ బ్యాలెన్స్ కూడా పనిచేస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు, ఉదాహరణకి వాల్నట్స్ లాంటివి, డ్రై ఫ్రూట్స్ మంచిది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉంటే మంచిది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవాయిడ్ సన్, డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ కావద్దు. ఉండాల్సి వచ్చినా నాట్ మోర్ దెన్ ఫ్యూ మినిట్స్. అవాయిడ్ సన్ బికాస్ సన్ కెన్ ట్రిగ్గర్ లూపస్ ఫ్లేర్స్. అండ్ అవాయిడ్ స్ట్రెస్, పాజిటివ్ థింకింగ్. సో స్ట్రెస్ ఆల్సో కెన్ అగ్రవేట్. చివరిగా చెప్పేది ఏంటంటే లూపస్ పేషెంట్స్కి ఈ రోజుల్లో చక్కటి వైద్యం ఉంది. అల్లోపతిలో మందులు వాడుతూ నేను 100% చెప్తున్నాను, మీ సాధారణ జీవితాన్ని గడపచ్చు. సాధారణ జీవితం కంటే ఎక్కువే కూడా. పూర్తిగా తగ్గిపోతే చదువుకునే పిల్లలు చదువుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, వివాహం దగ్గరలో ఉంటే తగ్గిన తర్వాత వివాహం చేసుకోవచ్చు, పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు, షీ డిడ్ ట్రెక్కింగ్, 6 monthsలో తగ్గిపోయి ట్రెక్కింగ్కి వెళ్ళింది. పూర్తిగా జబ్బు తగ్గిపోయిన తర్వాత నా ముస్లిం పేషెంట్స్ హజ్కి వెళ్తారు, అలాగే హిందూ పేషెంట్స్ పిలిగ్రిమేజ్ తిరుపతి కొండెక్కుతారు, వైష్ణవ దేవుడి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. సో దే కెన్ డూ వండర్స్ విత్ ట్రీట్మెంట్. అసలు జబ్బు ఉందని మర్చిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేసే భరోసా మేము రుమటాలజిస్టులు అందరం ఇవ్వగలము. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైం తీసుకొని మా వ్యూవర్స్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లూపస్ గురించి. సో లూపస్ అనే వ్యాధి ఆటో ఇమ్యూన్ డిజీజ్ కాబట్టి దానికి ప్రివెన్షన్ లేదు. ఖచ్చితంగా ఆ లక్షణాలు వచ్చినప్పుడు డాక్టర్స్ని సంప్రదించాలి, టెస్టులు చేయించుకోవాలి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైన మెడిసిన్స్, చాలా ఫాస్ట్గా క్యూర్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ లైఫ్ లాంగ్ కూడా దాన్ని వాడే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యూ కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ ఈ మెడిసిన్స్, ఈ ట్రీట్మెంట్స్తో అని చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా లూపస్ డే రోజు దీని గురించి అవగాహన పెంచుకొని మరి ఇతరులకు కూడా చెప్పే విధంగా మీరు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే లూపస్ అని చాలా అరుదుగా మనం వింటుంటాము. కాకపోతే ఈ డిజీజ్ ఎక్కువ మహిళలనే వస్తుంది కాబట్టి మహిళలు కొంచెం అప్రమత్తంగా ఉండి ఆ లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనం లూపస్ డిజీజ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మరో వీడియోలో మరిన్ని హెల్త్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.